మెయిల్ సెంట్రల్ చేరుకునే వాళ్ళకి 10 గంటలయింది. అరుణ కళ్ళు రాజా కోసం వెతుకుతున్నాయి. అతను తనని రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్‌కి వస్తానని ప్రామిస్ చేశాడు. అతను రాలేదా? అరుణ కళ్ళు ప్లాట్‌ఫారం అంతా గాలిస్తున్నాయి. ప్లాట్‌ఫారంలోకి గబగబా వస్తున్న తండ్రి, ఆ వెనక డ్రైవర్ రంగయ్య కనిపించారు. అరుణకు ఒక్కసారిగా నీరసంగా, నిస్పృహగా అనిపించింది. అతను రాలేదు. తన కోసం రాజా రాలేదు. వచ్చావా తల్లీ? రైలు చాలా లేటయిందే. అవును నాన్నా. గూడ్స్ బండి డిఫాల్ అయిందట. రాజమండ్రికే రాత్రి 10కి పెళ్లి బాగా జరిగిందా? మీరందరూ ఏమీ ఇబ్బందులు పడలేదు కదా? లేదు నాన్న. చాలా సరదాగా, సంతోషంగా గడిచింది. వాళ్ళు చాలా మర్యాదలు చేశారు. అలాగా, చాలా సంతోషం. రంగయ్య, సామాను పట్టుకెళ్ళు అన్నారు రామకృష్ణయ్య గారు. నాన్న, ఆయన రాలేదా? అడిగింది అరుణ కాస్త సిగ్గుపడుతూ. మీ అమ్మమ్మగారికి జ్వరం, అందుకని అతను దగ్గరున్నాడు. ఏం జ్వరం? ఆదుర్దాగా అడిగింది. దగ్గు, పడిసం. రాత్రి టెంపరేచర్ వచ్చింది. ఫ్లూ అనుకుంటున్నారు. ఆవిడ వెళ్ళమని అన్నారు. కానీ రాజాయే ఆమెకు మందు మాకులు చూసుకోవాలని నన్ను వెళ్ళమన్నాడు. స్కూల్కి కారు పంపించాడు. నేను వద్దయ్యా, టాక్సీ తీసుకుని వెళతానంటే వినలేదు. అమ్మ అంతా బాగున్నారా? ఆ, అంతా బాగున్నాం. మీ అమ్మకి క్షణం తీరిక ఉండడం లేదు. ఆఖరికి నాతో కూడా మాట్లాడే వ్యవధి లేదు. ఏం? అరే, ఏమంటావేంటి? గొప్పవారితో వియ్యం పొందబోతుంది గదా! నేనేదో చిన్న బడిపంతుల్ని. నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ముందు టైం అడగాలి. నవ్వుతూ అన్నాడు రామకృష్ణయ్య. ఆ మాటల్లో కోపం లేదు. తల్లి హడావిడి చూసి వేళకోళం చేస్తున్నాడు. నాన్నా, నేను సరాసరి నుంగంబాకం వెళ్ళాలా? నీ ఇష్టం. ఇంటికొచ్చి స్నానం చేసి మరీ వెళతాను. ఒళ్ళంతా చికాగ్గా ఉంది. నిన్న హడావిడిగా రైలెక్కాం. అలాగే రేడియో స్టేషన్‌కి వెళ్ళి సంతకం పెట్టి వెళతాను. ముందు అమ్మమ్మ గారిని చూసి, ఆ పైన ఆఫీస్‌కి వెళ్ళు. నీకోసం ఆవిడ చాలాసార్లు అడిగారు. జ్వరం చాలా ఉందా? 101 ఉందట. దీనికేనా ఇంత హడావిడి? ఈ పాటి జ్వరానికి తమింట్లో మిరియాల కషాయం తాగేస్తారు. అసలు తను కాలేజీ కూడా మానదు. తనే కాదు, తమింట్లో పిల్లలు కూడా స్కూళ్ళు మానరు. డాక్టర్ గారొచ్చారా? రాత్రే వచ్చి చూశారు. రాత్రి మీ అమ్మ, నేను వెళ్ళొచ్చాం. మనవడి పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనని ఆవిడ భయం. తండ్రి పెదిమలు సన్నగా కదులుతున్నాయి. ఆయన అమ్మమ్మగారి భయాలు చూసి నవ్వుకున్నాడు. తాతగారు స్పెషల్ నర్సుని పెట్టమన్నారు. స్పెషల్ నర్సా? దేనికి? రాత్రంతా పడిసం వల్ల దగ్గుగా ఉంది. నిద్రపోలేదట. చాలాసార్లు లేచారట. ఎవరున్నారు దగ్గర? రాజా ఉన్నాడు. తాతగారికి నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఆయన పడక గెస్ట్ రూంలోకి మార్చారు. రాజా మీ అమ్మమ్మగారి పక్కన మంచం వేసుకున్నాడు. అరుణకి ఇదంతా తమాషాగా ఉంది. ఇంత కాస్త జ్వరానికి ఇంతటి ఫన్ చేస్తున్నారా? తాతగారు అసలే బలహీనంగా ఉన్నారు. ఆయనకి ఫ్లూ అంటుతుందేమోనని వెంటనే గెస్ట్ రూమ్‌కి మార్చేశారు. మరి లక్ష్మీదేవి గారు, ఆనందం గారు? అడిగింది అరుణ. వాళ్ళిద్దరూ బెంగుళూరు వెళ్లారు. రేపో ఎల్లుండో వస్తారు. వచ్చిన గ్రానీకి మనవడే మందు మాకులివ్వాలి, సేవ చెయ్యాలి. ఇంకెవరిచ్చినా ఆవిడ తాగదట అన్నాడు తండ్రి. అన్ని విషయాలకు మళ్ళీనే ఆ ఇంట్లో జ్వరాలు కూడా ప్రత్యేకం కాబోలు అనుకుంది అరుణ. ఇంటికెళ్ళి స్నానాధికాలు ముగించుకుని వెంటనే రేడియో స్టేషన్‌కి వెళ్ళిపోదామని అనుకుంది. రమోల, మీనాక్షి వాళ్ళంతా 12 సైన్ చేస్తామన్నారు. తను మట్టుకు ఆలస్యంగా వెళితే ఏఎస్‌డి అబ్జర్వ్ చేస్తాడు. కొత్త రూల్స్ ప్రకారం టైం వేయాలి. తను ఆ నుంగంబాకం వెళితే మరి బయటపడలేదు. అయితే ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? లేదు, లీవ్ పెట్టాడు. అరుణ ఇంటికి చేరుకునేటప్పటికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలందరూ కాలేజీకి, స్కూళ్ళకి వెళ్ళిపోయారు. సావిత్రమ్మ గారు వేడి నీళ్లు కూడా కాచి కూతురు కోసం ఎదురు చూస్తోంది. నాన్నా, నువ్వు స్కూల్‌కెళ్ళిపో. రంగయ్య దించేస్తాడు. నాకెందుకమ్మా కారు? 10 అడుగులు వేస్తే మా స్కూలు. ఈ పూట లీవ్ పెట్టాను. నీతో పాటు నేను వచ్చి అమ్మమ్మగారిని చూస్తాను. మధ్యాహ్నం వెళతాలే అన్నాడు రామకృష్ణయ్య గారు. దొడ్లో సిమెంటు బస్తాలు చూసి అరుణ తల్లిని అడిగింది. ఇది దేనికమ్మా అని. దొడ్డువైపు గోడలు చౌడులకు పోయాయి. సున్నాలకు ముందు రిపేర్లు చేయించాలని తెప్పించారు. రేపట్నుంచి పని మొదలు పెడతారు అంది సావిత్రమ్మగారు. అరుణకి మళ్ళీ దిగులుగా, అసంతృప్తిగా ఉంది. తన పెళ్ళంటే ఎంత ఖర్చు? నాన్న ఎక్కడ్నుంచి డబ్బు తెస్తున్నాడు? ఇంకా కొన్నాళ్ళు ఆగితే ఏం? తను మరో 6 నెలలు ఉద్యోగం చేస్తే ఆ డబ్బు చాలా ఖర్చులకి కలిసొస్తుంది. ఇళ్ల రిపేర్లు, పెళ్లి ఖర్చులు, చీరలు, బంధువులు, కానుకలు ఇదంతా కలిసి ఎంతవుతుంది? ఒక ఆడపిల్ల పెళ్లి అంటే ఇంత ఖర్చా? ఆ లెక్కన పద్మ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టుంటారు. కానీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు. డబ్బు నీళ్ళలా ఖర్చు చేయగలరు. తన తండ్రికి అంత డబ్బు లేదు. ఆయన బడిపంతులు, బతకలేని బడిపంతులు. హాయిగా, సాఫీగా వెళ్ళిపోతున్న తమ జీవితాల్లో ఈ సుందరమ్మ గారు ఈ పెళ్లితో లేనిపోని అలజడి కలిగిస్తోంది.
ఈ పెళ్లి వల్ల తను గొప్పింటికి వెళ్ళిపోవచ్చు. కానీ తమ కుటుంబం, తన తల్లిదండ్రులు ఇక్కడ ఇలానే డబ్బు ఇబ్బందులు పడుతుంటారు. తను గొప్పింటికి వెళ్ళినందువల్ల వీరి పరిస్థితి ఏమీ మారదు. ఏంటే, ఎంతసేపు నీళ్లు పోసుకుంటావు, త్వరగా తెములు అన్న సావిత్రమ్మ గారి కేకతో ఈ లోకంలోకొచ్చింది అరుణ. మెట్ల ముందు ఆగింది కారు. ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏ టైంలో వచ్చినా వరండాలో అమ్మమ్మ గారిని చక్రాల కుర్చీలో చూడడం అలవాటైంది అరుణకి. ఈ రోజు అక్కడ ఖాళీగా ఉంది. అమ్మమ్మ గారు అక్కడ కూర్చోకపోవడంతో వరండా అంతా చిన్నబోయినట్లయింది. అరుణ లోపలికి వెళ్ళింది. అమ్మమ్మ గారి గదిలో కర్టెన్స్ అన్నీ వేసున్నాయి. ఆకుపచ్చ రంగు కర్టెన్స్ గదిలో అన్ని కిటికీలకి వేసున్నాయి. గది చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. అరుణకి ఒక క్షణం గుండె గబుక్కుమంది. ఏమైంది? ఎందుకిలా చీకటిగా ఉంది అని. వెలుతురులోంచొచ్చిన కళ్ళు కొంచెం సర్దుకున్నాయి. పక్క టేబుల్ మీద నీలపు బల్బు, మంచం పక్క కేను కుర్చీలో రాజా. హలో అరుణ, ఇప్పుడే రైలొచ్చిందా? ఎట్లారా, గ్రాని నీ కోసం కలవరిస్తోంది కుర్చీలోంచి లేస్తూ అన్నాడు రాజా. అమ్మమ్మగారు ఒంట్లో ఎలా ఉంది? టెంపరేచర్ తీసి ఎంతసేపు అయింది? ఇలా పక్క మీద కూర్చో తల్లి. నిన్ను చూస్తాననుకోలేదు. నాకెందుకో మీ ఇద్దరికీ త్వరగా ముడిపెట్టేయాలనుంది. ఈ పెళ్లి చూస్తానంటావా? నెమ్మదిగా అడుగుతున్నారామె. అరుణ దృష్టికి ఆ సన్నని వెలుతురు అలవాటైంది. అమ్మమ్మగారు దిళ్లనానుకొని కూర్చునున్నారు. ముఖంలో చెప్పుకోదగ్గ మార్పుగాని, నీరసంగాని అరుణకి కనిపించలేదు. తల దూకునున్నారు. ముఖం శుభ్రంగా ఉంది. నుదుటి నిండా కుంకుమ. అదేంటండి అలా అంటే ఎట్లా? మీరేమో చాలా చాలా కోరుకున్నారు. ఆ కోరికలన్నీ తీరకుండానే వెళ్తారేమిటి? నేనొచ్చానుగా, మీ జ్వరం గబుక్కుని పోతుంది. చూడండి, అప్పుడే మీకు చెమటలు పట్టిస్తున్నాయి అంటూ మంచం మీద కూర్చుని ఆమె చేతులు పట్టుకుంది అరుణ. ఏంటో నిన్ను చూస్తే ధైర్యంగా ఉంది. రాత్రి ఆ దగ్గు ఆయాసం తెల్లవారుతుందనుకోలేదు. నిన్ను కళ్ళతో చూస్తాననుకోలేదు. నా మనవడి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతాననుకున్నాను. అమ్మ అరుణ, ఇలా మంచం మీద కూర్చోకు. ఈ ఫ్లూ అంటువ్యాధి అంటుకుంటే వదలదు. నాకేం పర్వాలేదు. మా ఇంట్లో చెల్లెళ్ళకి వాళ్ళకి వస్తూనే ఉంటుంది. 2 రోజులుండి అదే పోతుంది. అది కాదు తల్లి, పెద్దదాన్ని, నాకొస్తే పర్వాలేదు. చిన్నదానివి, నీకు రాకూడదు. పాపం మా రాజాబాబు తెల్లవార్లు రెప్పవేయకుండా కూర్చున్నాడు. బిడ్డ నా కోసం గిలగిలాడిపోతున్నాడు. అరుణ రాజా వైపు చూసింది. అతను స్నానం చేసినట్లు లేదు. గెడ్డం కూడా గీసుకున్నట్లు లేదు. మీరు స్నానం చేయలేదా? అడిగింది అరుణ. ఎక్కడమ్మా, బిడ్డన పక్క వదిలితేగా. కాసిని కాఫీ నీళ్లు తాగాడు అంతే. ఇక్కడి నుంచి కదలలేదు. మీరు వెళ్ళి స్నానం చేసిరండి. నేను అమ్మమ్మగారికి ఏం కావాలన్నా చూసుకుంటాను. 12ంటికి టాబ్లెట్ ఇవ్వాలి. ఇస్తాను. ఎక్కడుందో చెప్పండి. మీరెళ్ళి స్నానం చేసిరండి. వెళ్ళిరా నాయన. అరుణం వచ్చిందిగా, నాకేం భయం లేదు. నేను వెళ్ళిపోయేలాగా వాడిని నీ చేతుల్లో పెడితే నిశ్చింత. ఒత్త అమాయకుడు. అవేం మాటలు? మీరేమో ముని మనవలు కావాలని అన్నిసార్లు అడిగి ఇప్పుడు ఇలా అంటారా? అమ్మమ్మగారు, నా మాట నేను నిలబెట్టుకుంటాను. మీ మాట మీరు నిలబెట్టుకోవాలి. మీరిలా ఆధైర్యపడకూడదు అంటూ మళ్ళీ మంచం మీద కూర్చుంది అరుణ. అరుణకి ఇదంతా ఒక నాటకంలా అనిపిస్తోంది. నిజానికి అమ్మమ్మగారికి అంత జ్వరం లేదు. అంత నీరసం లేదు. కంఠం రాను రాను శక్తి పుంజుకుంటోంది. మామూలు కంఠం వచ్చేసింది. ఆవిడికేదో పెద్ద జబ్బని వీళ్ళంతా ఎందుకింత హడావిడి చేస్తున్నారు? వీళ్ళింట్లో జబ్బులు కూడా ఇంత ఘనమైన మర్యాదలు జరుగుతాయా? డాక్టర్ గారు వస్తున్నారు అంది వెంకమ్మ. అరుణ లేచి ఎదురెళ్ళింది డాక్టర్ గారికి. రండి, ఈ అమ్మాయి నా మనవడికి కాబోయే భార్య. తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పానే, ఈ అమ్మాయే. మా అరుణొచ్చింది. నాకు సగం జబ్బు తగ్గింది అంది అమ్మమ్మగారు ఉత్సాహంగా. డాక్టర్ గారు పక్క దగ్గరకొచ్చి పల్స్ చూసి, కాస్త కట్టెను తొలగించమ్మా అన్నారు అరుణని. అరుణ అమ్మాయి అనుకుని కిటికీ కట్టెను పక్కకు లాగింది. గది నిండా వెలుతురు పరుచుకుంది. అమ్మమ్మగారు కడిగిన ముత్యంలా, మహారాణిలా దిళ్లనానుకుని వెనక్కి వాళ్ళు కూర్చునుంది. ఆవిడ్ని చూస్తే జ్వరం మనిషిలా లేదు. శుభ్రంగా శుచిగా ఉంది. ఈ మనిషికి జ్వరమా? ఎవరైనా వింటే నవ్వుతారు అనుకుంది అరుణ. టెంపరేచర్ తగ్గింది. ఎందుకైనా మంచిది, ఈరోజు కూడా లిక్విడ్ మీదే ఉండండి అన్నారు డాక్టర్ గారు. అన్నం తినద్దా? వద్దు, తింటే రేపు మళ్ళీ జ్వరం రావచ్చు. దగ్గు తగ్గేందుకు మందు రాసిస్తాను. బి కాంప్లెక్స్ ఓ కోర్సు మొదలు పెడితే మంచిది. మీకు రెసిస్టెన్స్ లేదు. మనవడి పెళ్లి ఇంకా 4 రోజులుంది. ఈలోగా నేను శుభ్రంగా అయిపోవాలి. ఎన్ని మందులైనా తింటాను. జనరల్ వీక్నెస్కి టానిక్ రాసిస్తాను. బి కాంప్లెక్స్ రోజుకో ఇంజెక్షన్ తీసుకోండి. నర్వస్ వీక్నెస్ కూడా ఇంజెక్షన్ తీసుకుంటే మంచిది. రోజుకు 2? మరి పుచ్చుకోకపోతే ఎలా? మనవడి పెళ్లికి మీకు శక్తి రాకపోతే ఈ డాక్టర్కి వైద్యం రాదంటారు అన్నాడు డాక్టర్ గారు నవ్వుతూ. అరుణ ఆశ్చర్యంగా వింటోంది. ఫ్లూకి ఇంత ట్రీట్మెంటా? ఇన్ని ఇంజెక్షన్సా? సాయంత్రం వస్తాను. నార్మల్కుంటే సరే సరి, లేకపోతే రేపు బ్లడ్ టెస్ట్కి పంపుతాను. మరేం కంగారు పడకండి. 4 రోజుల్లో మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాను. నీ పేరేమిటన్నావు? అరుణ.
బాగుంది. చదువుకుంటున్నావా? లేదండి. రేడియోలో జాబ్ చేస్తున్నాను. ఉద్యోగమా? స్నాండలస్‌గా చూశాడు డాక్టర్ గారు. పెళ్ళయ్యేదాకానే. ఆ పైన మానేస్తుంది. ఏదో సరదాకి చేస్తుంది. డబ్బు అవసరానికి కాదు అంది అమ్మమ్మగారు. డాక్టర్ గారు బట్టతల తడుముకున్నాడు. మీ ఆయనకి చిన్నప్పటినుంచి ఈయనే మందులిచ్చారు. వాడికెన్ని జబ్బులు చేశాయని ఎప్పుడూ మూలిగేవాడు. అవునవును అన్నాడు డాక్టర్ గారు సిరంజి వెతుకుతూ. మెడికల్ కిట్లోంచి సిరంజిని వెతికి పట్టుకుని మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు దాన్ని కిట్లో వదిలేశారు. అరుణ, రాజాని పిలు, మన సిరంజిని తీసుకొస్తాడు అన్నారు అమ్మమ్మగారు. వెంకమ్మ స్టీల్ గిన్నెలో ఉడుకుతున్న సిరంజి తీసుకొచ్చింది పట్కారుతో పట్టుకుని. అమ్మమ్మగారికి ఇంజెక్షన్ కూడా ప్రత్యేక సిరంజితో ఇస్తారు కాబోలు అనుకుంది అరుణ. డాక్టర్ గారు అతి తాపీగా ఇంజెక్షన్ యాంపిల్ పగలగొట్టి సిరంజిలోకి మందెక్కించిపోయే ప్రయత్నంలో ఉన్నారు. బాబును పిలరునా అన్నారు అమ్మమ్మగారు. నేను పట్టుకుంటాను. ఆయన స్నానం చేస్తున్నట్టున్నారు. నువ్వు కదిలే, వాణ్ణి పిలు. ఆవిడ కంఠంలో కొంచెం చిరాకు ధ్వనించింది. పిలుస్తానుండండి అంటూ అతని రూంలోకి వెళ్ళింది అరుణ. అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి బయటకొస్తున్నాడు. వీపు మీద నీటి బొట్లు మెరుస్తున్నాయి. శాండిల్వుడ్ సోపు వాసన గుమ్మంటోంది. డాక్టర్ గారు వచ్చారు అంది అరుణ. ఇంజెక్షన్ ఇస్తానంటున్నారా? 2 ఇస్తారట. అయితే నేను ముందెళ్ళి పట్టుకుంటాను. తర్వాత బట్టలు కట్టుకోవచ్చు. ఇంకా ఆయన సిరంజి సరిచేసుకోవడంలోనే ఉన్నారు. మీరు బట్టలు వేసుకోండి. వీపు మీద నీళ్లు అలానే ఉన్నాయి. నేను తుడుస్తాను ఉండండి. అవన్నీ తర్వాత. నేను పక్కన లేకపోతే గ్రాని ఇంజెక్షన్ తీసుకోదు. ఫెయింట్ అవుతుంది. అరుణకి ఆశ్చర్యంగా ఉంది. నవలల్లోని హీరోయిన్లా ఈ మహాకాయురాలు ఫెయింట్ అవుతుందా? అందులోనూ ఇంజెక్షన్ తీసుకుంటే. మీ ఇష్టం. ఉండండి. వీపున పౌడర్ రాస్తాను అంది అరుణ. అతని వీపున పౌడర్ రాయాలనుంది. ఆ వీపును తాకాలనుంది. వీపుకి పౌడర్ రాస్తున్న తనను అతను ముందుకు లాక్కుని గుండెలకు అదుముకోవాలి. ఈ చిన్న చిన్న అల్లర్లు కూడా లేకపోతే జీవితం ఏమిటి? అతనికి తనని ముట్టుకోవాలని అనిపించదా? పౌడర్కి తొందర లేదు. ముందు గ్రానీని పట్టుకోవాలి. గబగబా బనీని తొడుక్కుంటూ రూమ్ బయటికి వెళ్ళిపోయాడు రాజా. అరుణకి చికాగ్గా ఉంది. తనని చూసి 4 రోజులైంది. ఒక్క చూపు లేదు, ఒక్క మాట లేదు. ఆఖరికి తన చేతిని కూడా స్పృశించలేదు. 4 రోజుల ఈ ఎడబాటు అతని హృదయాన్ని కదిలించలేదా? ఎంతకీ గ్రానీ కోసమే బతుకుతున్నట్లున్నాడు. అసలు ఈ వ్యక్తికి భార్య కావాలా? కావాలి. ఎందుకంటే గ్రానీకి మునిమనవలు కావాలి కాబట్టి. అతని వెనకనే అరుణ వెళ్ళింది అమ్మమ్మగారి గదిలోకి. రాజా అమ్మమ్మగారి పక్కన కూర్చుని ఆమె తలని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తన తలని అతని ఒళ్ళో దాచుకుంది. డాక్టర్ గారు ఒక చేతికి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇచ్చి పావుగంట కూర్చుని రెండో చేతికి మరో ఇంజెక్షన్ ఇచ్చారు. అంతసేపు రాజా అమ్మమ్మగారి వీపు రాస్తూనే ఉన్నాడు. అరుణకి ఇదంతా విచిత్రంగానూ అసహనంగానూ అనిపించింది. రోజుకి ఎంతమంది ఇంజెక్షన్స్ తీసుకోవడం లేదు? అదేదో మేజర్ ఆపరేషన్ లాగా ఇంత హడావిడా? ఈలోగా తాతగారు నెమ్మదిగా వచ్చారు. మీరు రాకండి, గది బయట ఉండండి, ఫ్లూ పట్టుకుంటే వదలదు అని వారించారు అమ్మమ్మగారు. ఆయన చేతికర్ర పట్టుకుని గుమ్మం వెనకనే నిల్చుండిపోయారు. అరుణ కుర్చీ వేయబోయింది. ఈ రూమ్స్లో కుర్చీలు వేయకు, వాటికి జమ్స్ ఉంటాయి. వెంకమ్మని కుర్చీ తెచ్చి వేయమను అన్నారు అమ్మమ్మగారు. అరుణ ఒక ప్రేక్షకురాల్లా ఈ జ్వరపు గది నాటకాన్ని తిలకిస్తోంది. డాక్టర్ గారు, నర్సని పంపండి. స్పెషల్ నర్స్ అయితే సౌకర్యంగా ఉంటుంది. ఆవిడ్ని చూసుకునేందుకు ప్రత్యేక మనిషి కావాలి. ఈ రోజు చూసి టెంపరేచర్ తగ్గకపోతే రేపు పంపుతాను. సాయంత్రానికి నార్మల్లో ఉంటే రాత్రి నిద్ర పట్టేస్తుంది. మీరేం ఆదుర్దా పడకండి. మీరు ఇంజెక్షన్ తీసుకున్నారా? అడిగారు డాక్టర్ గారు. పొద్దుటే అయిపోయింది. కాంపౌండర్ వచ్చి ఇచ్చేశాడు అన్నారు తాతగారు. తాతగారు ఒంట్లో బాగలేదా? అడిగింది అరుణ ఆదుర్దాగా. ఆయన రోజుకో ఇన్సులిన్ తీసుకోవాలమ్మా. ఉత్తపొట్ల పండు జబ్బు వీళ్ళు. అందుకనే ఆయన గురించి నాకు అంత బెంగ అమ్మమ్మగారు అన్నారు. అరుణకి రేడియో స్టేషన్ జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా గమనించలేదు అరుణ. కానీ వెళతానని ఎలా అడగడం? రాజా ఆఫీస్ మానేసినప్పుడు తాను ఆఫీస్కెళ్తే ఏమనుకుంటారో పైకి చెప్పలేక మదన పడుతోంది అరుణ. అరుణ, పెళ్లి కబుర్లు చెప్పు అడిగింది అమ్మమ్మగారు. డాక్టర్ గారు దిండ్లకు జారలు పడి కూర్చున్నారు తాపీగా. నేనొకసారి ఫోన్ చేసుకుని వస్తాను. ఎవరికి? అప్రసన్నంగా ఉంది అమ్మమ్మగారి ప్రశ్న. ఈరోజు ఆఫీస్కు రాలేనని డ్యూటీ ఆఫీసర్కి చెప్పొస్తాను. అలాగే చెప్పిరా తల్లి. వెంకమ్మని మీ ఇద్దరి భోజనం ఇక్కడికి తెచ్చిపెట్టమని చెప్పు. పొద్దుట్నుంచి బాబేమీ తినలేదు. నువ్వు రైల్లో ఏం తిన్నావో లేదో. అరుణ హాల్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి స్టేషన్కి రింగప్ చేసింది. డ్యూటీ ఆఫీసర్ ఫోన్ అందుకున్నాడు. ఆ పక్కనే రమోలా ఉందట. పిలవనా అని అడిగాడు. పిలవండి ప్లీజ్ అంది అరుణ. రమోలా, అమ్మమ్మగారికి ఫ్లూ. నేను ఈ పూట రాలేను. ఇంకా పూట అంటావేమిటి? నీకు ఈరోజు ఆఫ్టర్నూన్ డ్యూటీ. స్కూల్ ప్రోగ్రామ్స్లో అనౌన్స్మెంట్ ఉందట. అవును, ఈరోజు లాభం లేదు. నువ్వే చెయ్యి. టేప్స్ అవి రావుగారి దగ్గర ఉన్నాయి, తీసుకో.
సరే, నీకు నిన్నటి రోజు కూడా పోతుంది తెలుసా? తెలుసు, కానీ ఇక్కడి నుంచి కదిలేందుకు వీలయ్యేటట్టు లేదు. నీకేం బంగారు పిచ్చకు మాకు మళ్ళీ జీతం డబ్బులు లెక్క చూసుకోవాలా ఏమన్నానా? ఎందుకొచ్చిన గొడవ? హాయిగా రిజైన్ చేసి పారే అంది రమోల సహజ ధోరణిలో. మీనాక్షి వచ్చిందా? ఆహా, నువ్వు తప్ప అన్ని పక్షులు ఈ గూటికి చేరుకున్నాయి అంది రమోల. సరే, నేనుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది అరుణ. తామింట్లో అయితే ఈ కాస్త జ్వరానికి ఎవరూ లెక్క పెట్టరు. ఎందుకంటే పెద్ద జ్వరాలకి ఎవరు స్కూళ్ళు గాని ఆఫీసులు గాని మానలేదు. పిల్లలకి జ్వరాలైతే తల్లి చూసుకునేది. 1, 2 సార్లు తల్లికి జ్వరం వచ్చినా వంట బాధ్యత నెత్తిన పడిందే తప్ప తను ఏనాడు కాలేజీకి లీవ్ పెట్టలేదు. అరుణ వెనక్కు తిరిగింది. గుమ్మంలో రాజా. అతను తలదూకున్నట్లు లేదు. క్రాఫింగ్ చిందరవందరగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిజానికి అలసటంతా అతని ముఖంలోనే కనిపిస్తోంది. గ్రానికి కాస్త కునుకు పట్టింది. పద, నా గదిలో కూర్చుందాం అన్నాడు. అరుణకి సంతోషం వేసింది. ఒకరోజు పోతే పోయింది. కాసేపు అతనితో కబుర్లు చెప్పుకోవచ్చు. గదిలోకొచ్చాక అతను మంచం మీద అలసిపోయినట్లు పడుకున్నాడు. అరుణ పక్కన కూర్చుంది. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నిద్రొస్తోందా అడిగింది. రాత్రంతా చాలా కంగారైంది. టెంపరేచరా? కాదు, గ్రానీకి ఆస్మా ఉంది. అందులో కోల్డు, ఈ దగ్గు. పాపం చాలా బాధపడింది అన్నాడతను. అత్తగారు? అమ్మ నాన్న బెంగళూరు వెళ్లారు. పొద్దుట రింగ్ చేసి చెప్పాను, బృందావనంలో వచ్చేస్తారు. అలాగా అంది ఇక ఏమీ అనలేక. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అరుణ పక్క టేబుల్ మీదున్న బ్లిడ్జ్ తెరిచింది. పేపర్లో అక్షరాలు అలుపుకుని పోతున్నాయి. లేచి పక్క కుర్చీలో కూర్చుంది. అతను కళ్ళు తెరిచి ఒకసారి చూసి మళ్ళీ పడుకున్నాడు. మంచం మీద నుంచి ఎందుకు లేచావని అడగలేదు. లేస్తున్న తన చేతిని అందుకొని వారించనూ లేదు. ఇతను మనిషి కాడా? ఇతని దేహంలో రక్తం పరుగులు పెట్టడం లేదా? ఇది నిగ్రహం కూడా కాదు. ఒక స్త్రీ, అందులోనూ కాబోయే భార్య పక్కన కూర్చునున్నప్పుడు చెయ్యి కూడా స్పృశించని ఈ వ్యక్తిని నిగ్రహం కలవాడని పొంగిపోవాలా? నోటి మాటలతోనైనా ఐ మిస్ యూ అని ఎందుకండు? తన ప్రయాణం గురించి ఒక్క మాట కూడా అడగడే? తన గురించి, తన విషయాల గురించి ఇతనికి అంతటి నిర్లక్ష్యమా? లేక ఆసక్తి లేదా? ఆసక్తి ఎందుకు లేదు? అసలు అతనికి తన మీద ఇష్టం ఉందో లేదో? లేక ఎవరికైనా మనసిచ్చాడా? గ్రానీకి భయపడి తనని చేసుకుంటున్నాడా? ఆ క్షణంలో అమ్మితుమ్మి తేల్చుకోవాలనిపించింది. అతని 2 భుజాలు పట్టుకుని కుదిపి, నువ్వు రాయివా మనిషివా అని అడగాలనిపించింది. ఈ పాషాణాన్ని పగలగొట్టి మాంసపు ముద్దని చెయ్యాలి. నిద్రపోతున్నారా అడిగింది అరుణ. లేదు, డల్గా ఉంటే పడుకున్నాను. ఏమన్నా కబుర్లు చెప్పండి. ఏమున్నాయి? నువ్వు చెప్పు, వింటాను. నేను రేడియోననుకున్నారా కట్టేసేదాకా మాట్లాడుకుంటూ పోవడానికి? అది కాదు, గ్రానీ జబ్బుతో ఆగిపోయాడతను. గ్రానీకి అంత ప్రాణం మీదకొచ్చిందా? 101 జ్వరానికే ఇంత కంగారా? పెళ్లికి ముందే ఇంత నిరాసక్తతో ఉన్న మనిషి రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో? పద్మ పెళ్లిలో బంతులాట జ్ఞాపకం వచ్చింది. ఆ పెళ్ళికొడుకు ఎంత సరదాగా ఉన్నాడు. భార్య తన వేళ్లు గిల్లిందని ఎంత తమాషాగా చెప్పాడు. అతను అంత అమాయకంగా మొరపెట్టుకుంటుంటే అందరూ ఒకటే నవ్వారు. అంతమందిలో ఆ కాసేపట్లో వాళ్ళిద్దరూ ఆ నీళ్ల బిందులో ఉంగరం కోసం పోటీలు పడి ఒకరినొకరు గిచ్చుకోవడం సరదాగా అల్లరిగా ఎంత బాగుంది. ఆ పెళ్ళికొడుకు స్థానంలో రాజా ఉంటే ఏం చేసేవాడు? అసలు నీళ్లలో చెయ్యి పెట్టేవాడు కాదేమో. ఉంగరం నువ్వే గెలుచుకో అని ముందే పరాజయాన్ని అంగీకరించేవాడు. ఇతని మనసులో ఏముంది? గ్రానీ తప్ప ఇతని మనసులో ఎవరికీ చోట్లేదా? మళ్ళీ అడుగుతున్నాను, మీకెవరూ ఫ్రెండ్స్ లేరా అడిగింది అరుణ. గర్ల్ ఫ్రెండ్సా, బాయ్ ఫ్రెండ్సా అడిగాడతను. ఇద్దరూను. గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నాకు గర్ల్స్తో మాట్లాడడం చేత కాదు. మగవాళ్లలో కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకోదగ్గవాళ్ళు లేరనుకుంటా. ఆడపిల్లలతో మాట్లాడడం మీకు భయమా? భయమని కాదు. మరి నాతో ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు వేరు. అంటే నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, అంచేత నువ్వు పరాయిదానివి కాదు. ఆ జవాబుకి అరుణకి చాలా సంతోషం కలిగింది. తను పరాయి వ్యక్తి కాదు, స్వంత మనిషి అనుకుంటున్నాడు. అతని మీద కలిగిన కోపమంతా చల్లారిపోయింది. తలనొప్పిగా ఉందా? తలపట్టనా అడిగింది పక్కనొచ్చి కూర్చుని. వద్దు, కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటాను. ఇంకో 15 గంటలో గ్రానీకి మందు ఇవ్వాలి అన్నాడతను. అరుణ మంచం మీద నుంచి లేచి వరండాలోకి వచ్చేసింది. ఏదో కసిగా కోపంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. ఆ గదిలోని వ్యక్తి తన కాళ్ళ మీద పడి ప్రాధేయపడేటట్లు చెయ్యాలనుంది. ఎలా ఎలా? పెద్దమ్మగారు పిలుస్తున్నారు. వెంకమ్మ కబురు తెచ్చింది. అరుణ అమ్మమ్మగారి గదిలోకి వెళ్ళింది. రా, ఇలా రా, మంచం మీద కూర్చో. నేనిచ్చిన చీర పెళ్ళికూతురికి నచ్చిందా? చాలా బాగుంది అన్నారండి. అంత ఖరీదు పెట్టి ఎందుకు పంపారని కూడా అన్నారండి. చాలా మెచ్చుకున్నారు. అమ్మమ్మగారి ముఖం 1000 క్యాండిల్ బల్బులా కాంతివంతంగా ఉంది.
అయ్యో, మన ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఉత్త చేతులతో ఎలా పంపుతాను? మన తాహతకు తగ్గట్టు ప్రవర్తించాలని మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతుండేవారు. నేను ఉత్త చేతులతో వెళ్ళలేదు. నిర్మల్ పెయింటింగ్ తీసుకెళ్ళాను. అమ్మమ్మ గారు వినిపించుకోనట్లు, పెళ్లి కబుర్లు చెప్పు, కట్నం ఇచ్చారా? పిల్లకి నగలం పెట్టారు. కట్నం ₹1,00,000. అది కూడా పబ్లిక్గా కాదట. చూసావా, నువ్వెంత అదృష్టవంతురాలవో. పైసా ఖర్చు లేకుండా బంగారు పిచ్చుకొని పట్టేసుకున్నావు, నవ్వుతూ అన్నారు అమ్మమ్మగారు. తను పట్టుకుందా? వాళ్ళు తనని వెతికి పట్టుకున్నారా? నగలేం పెట్టారు? డైమండ్స్ పెట్టారా? అటువైపు డైమండ్స్ అలవాట్లేదట. కాళ్ళకి బంగారు పట్టాలు, మెళ్ళో గొలుసు గాజులు పెట్టారు. ఇవిగాక 20,000 పిల్లకిచ్చారు నగల కోసం. ₹1,00,000 పుచ్చుకున్నప్పుడు ఆ మాత్రం పెట్టద్దా? కానీ కట్నం లేకుండా మేం చూడు ఎన్ని నగలు చేయించామో. ఆడపడుచు లాంఛనాలవి ఉన్నాయా? ఈ పెళ్లికి వెళ్ళేదాకా ఇన్ని సరదాలుంటాయని నాకు తెలీదు. మొదటి రోజు వెండి బిందెలు, పానకం బిందెలు తీసుకొచ్చారు. ఆ తర్వాత తోమడాలుట. అప్పుడు కూడా వెండివే ఇచ్చారు. ఈ ఊళ్ళో మటుకు ఆడపిల్లకి సారీ చాలా పెడతారు. మా వాళ్ళు నాకు వెండి బిందెలిచ్చారు. పిల్ల బాగుంటుందా? నాలా ఉంటుంది. చాలా మంచి పిల్ల. చాలా సరదాగా ఉంది. అమ్మమ్మగారు, మీ పెళ్లికి ఊరేగారా? అడిగింది అరుణ. అమ్మమ్మగారు సిగ్గుపడి పొక్కున నవ్వారు. ఆ క్షణంలో ఆమె ముఖం అందంగా కనిపించింది అరుణకి. మా కాలంలో పెళ్ళికొడుకు పెళ్లికి ఊరేగింపుగా తరలొచ్చేవాడు. పెళ్ళయ్యాక పెళ్లికూతుర్ని పెళ్ళికొడుకుని కూడా ఊరేగించేవారు. నువ్వు చూడలేదా? చూశాను. కానీ ఆ పల్లెటూరి పెళ్లిలో ఊరేగింపు తమాషాగా ఉంది. బ్యాండ్ మేళం, బుట్టబొమ్మలు, ఔట్లు, తోటాలు రాత్రి 9ంటికి మొదలయ్యాయి. తెల్లవారగట్ల 2 దాకా ఊరేగాడు పెళ్ళికొడుకు. అన్నింటికంటే విచిత్రం, మనం చెబితే ఎవరూ నమ్మరు. ఆ ఊరేగింపులో భోగం మేళం అంట పెట్టారు. చచ్చా, నువ్వు కూడా ఆ ఊరేగింపుకు వెళ్ళావా? ఇంతటి అనాగరికులనుకోలేదు. పెళ్ళికొడుకు డాక్టర్ అన్నావు, ఇలా అని తెలిస్తే. అమ్మమ్మగారి ముఖం ఎర్రగా కందిపోతోంది. లేదండి, నాకు సిగ్గేసింది. ఆ ఆడపిల్లల్ని అలా ఆడిస్తుంటే బాధేసింది. వాళ్ళేదో మర్యాదస్తులు అనుకున్నాను. భాస్కర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళా? అరుణ ఎందుకురా చెప్పానని నాలుగు కరుచుకుంది. ఈ అమ్మమ్మగారు భాస్కర్ వాళ్ళని ఇలా అంటుందనుకోలేదు. మిగతా అన్ని విషయాల్లో చాలా మర్యాదగా ఉన్నారు. మా ఆడవారికి విడిగా బస ఏర్పాటు చేశారు. చాలా ప్రేమగా ఆప్యాయంగా చూశారు అంది అరుణ సమర్థిస్తూ. ఎంత మర్యాదస్తులైతే మటుకు ఈ రోజుల్లో ఇంత పచ్చిగా భోగం మేళం పెడతారా? ఆ పెళ్ళికొడుకు ఆ రాత్రి ఆ సానిదాన్ని లేవదీసుకుని పోయి ఉంటాడు. లేదండి, తెల్లవారగట్ల ఊరేగింపు అవగానే వాళ్ళని పంపేశారు. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిలాంటి సాని మేళాలు పెట్టేవాళ్ళని తెలిస్తే నిన్ను వెళ్ళనిచ్చేదాన్ని కాదు. మన పేరు మర్యాద ఇలాంటి వాళ్లతో కలిస్తే చెడిపోతాయి. అరుణకి కోపమొస్తోంది. ఆ మేజువాణి పెట్టినంత మాత్రాన భాస్కర్ వాళ్ళు ఉత్త చెడిపోయిన వాళ్ళని లేబుల్ కడితే ఎలా? బాబాయ్ గారు వాళ్ళ ఆప్యాయత, ఆదరం అవన్నీ గుర్తుకొచ్చాయి. వాళ్ళని ఈవిడ తేలిగ్గా మాట్లాడడం చూస్తే భరించలేకుండా ఉంది. లేదండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎంత మర్యాదగా ఉన్నారని. పెళ్లిలో ఒక్క తగాదా రాలేదు. రోజుకి 100 మంది చొప్పున 10 రోజులు ముందు నుంచి ఇంట్లో పనివాళ్ళు, బంధువులు భోంచేశారు. పనివాళ్ళందరికీ బట్టలు పెట్టారు. పెళ్ళికొచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టారు. వెధవ చీరముక్క కోసం ఎవరు ఆశపడతారు? సాని మేళం పెట్టేవాళ్ళు కూడా ఒక మర్యాదస్తులేనా? చూడమ్మాయి, ఇలాంటివి మా ఇళ్లలో పనికిరావు. ఏదో ఫ్రెండ్స్ అంటే మంచివాళ్ళు అనుకున్నాను గాని ఇలాంటి చెత్రకం అనుకోలేదు. ఇక నుంచి నువ్వు ఆ భాస్కర్తో, ఆ రిమోలా లేదు, లిప్స్టిక్ వేసుకుంటుందే, ఆ పిల్లతోనూ ఎక్కువ స్నేహం పెట్టుకోకు. అరుణ మాట్లాడలేదు. ఆ రోజునే చెప్దాం అనుకున్నాను. ఆ రెమోలా వెకిలితనం నాకు నచ్చలేదు. లిప్స్టిక్ వేసుకుని ఎక్స్ట్రా దానిలా వేషాలేంటి? స్నేహాలు చేస్తే మన స్టేటస్కి సరిపడ్డ వాళ్ళతో చేయాలి. అమ్మమ్మగారి కంఠం దృఢంగా కఠినంగా ఉంది. తను వచ్చినప్పుడు ఆ కంఠంలో కనిపించిన నీరసం, బలహీనత ఎక్కడికి పోయాయి? కంఠం బలంగానే ఉంది. నిన్న రాత్రి అంత గొడవ చేసిన ఆవిడ నీరసం కాస్త ఎక్కడికి పోయిందో? అరుణకి ఇవన్నీ అడగాలనుంది. తన స్నేహితుల్ని ఇంత దారుణంగా విమర్శించే హక్కు ఈవిడికెవరిచ్చారు? తందే తప్పు. పెళ్లివారింట్లో జరిగినవి అక్కడే మర్చిపోక ఇక్కడెందుకు చెప్పాలి? తమ పాట కచేరీ చేశానని చెబితే మరీ గొడవ చేస్తుంది. చదువుకుని నాగరికులమని విర్రవీగే ఈ నగరవాసుల కంటే బాబాయ్ గారు వాళ్ళు ఎంతో నయం. ఆ రోజు వసంతం పోసుకున్న నాడు ఏ ఒక్కరికి స్త్రీ పురుషులమన్న భేదభావం, ఆలోచన రాలేదు. అందరూ ఏక కుటుంబీకుల వలె సరదాగా ఉన్నారు. ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు. అటువంటి వాళ్లను పట్టుకుని ఈవిడ ఇన్ని మాటలంటోంది. అయిందేదో అయిపోయింది గాని ఇక ఆ భాస్కర్తోనూ రమ్మలతోనూ పరిచయం తగ్గించుకో. మీనాక్షి పర్వాలేదు. ఇల్లు వాకిలి ఉన్నాయి. అసలు నన్నడిగితే ఆ ఉద్యోగం మానేమంటాను. ఈ 4 రోజుల ముచ్చటకి దేనికి హైరానా? అరుణ జవాబు చెప్పలేదు. చూడు, ఈ విషయాలని మీ తాతగారి ముందు చెప్పుకో. ఆయన అసలే ఖచ్చితమైన మనిషి. ఆయన రంకు బొంకు సహించలేరు. నువ్విలా భోగం మేళం ఉన్న పెళ్లికి వెళ్ళావని తెలిస్తే చాలు, చాలా బాధపడతారు. నా మనవడి దగ్గర కూడా ఎత్తకు. వాడు ముమ్మూర్తిలా తాతగారి పోలిక అన్నారు అనునయంగా.
ఈ విషయం ఈవిడ ఎందుకింత సీరియస్గా తీసుకుంటోంది? చదువుకొని ఆ పల్లెటూరు వాళ్ళు, బాబాయ్ గారు లాంటి వాళ్ళు ఏదో సరదాగా కాసేపు ఆ పాటలు విన్నారు. ఎవరికీ అపకారం జరగకుండా, కష్టం కలగకుండా ఆ స్త్రీలని పంపేశారు. కానీ ఈవిడ మట్టుకు ఇదో పెద్ద విషయంలాగా నానా గొడవ చేస్తోంది. ఈ ఇంట్లో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉండదు. కొన్ని విషయాలే మాట్లాడాలి కాబోలు. ఎందుకో రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. అతన్ని గురించి అమ్మమ్మ గారిని అడుగుదామా అనిపించింది. కానీ మళ్ళీ భయం వేసింది. రాజారావు వీళ్ళకిష్టుడు కాదు. అతను వీళ్ళ విరోధి. ఆ విరోధం ఎందువల్లొచ్చిందో తనకి తెలీదు. ఆ సమయంలో రాజారావు పేరెత్తితే అమ్మమ్మగారు నిప్పు తొక్కిన కోతవుతారు. అరుణకి సిక్స్త్ సెన్స్ ఇన్స్టింక్ట్ రాజారావుని గురించి అడగకూడదని నిర్ణయించుకుంది అరుణ. రాజా గదిలోకొచ్చాడు. అరుణ టైం చూసుకుంది. 12:15 మందు నేను పోసిస్తాను అంది అరుణ. రాజా రాగానే లేచి నిల్చుని, "ఉహుం, నువ్వు డోసు సరిగ్గా ఇవ్వలేవు. నేను జాగ్రత్తగా పోసిస్తాను" అన్నాడు రాజా. అరుణ అమ్మమ్మగారి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం, మనవడు తనవాడన్న ధీమా. అరుణ గదిలోంచి బయటకొచ్చింది ఊపిరి ఆడినట్లు. ఆ మధ్యాహ్నం రాజా, అరుణ అమ్మమ్మగారి గదిలోనే భోంచేశారు. భోంచేస్తుంటే అరుణకి సందేహం కలిగింది. తాతగారు గదిలోకొస్తేనే ఫ్లూ క్రిములు అంటుకుంటాయని భయపడిన అమ్మమ్మగారు తామిద్దరినీ అక్కడే ఎలా భోంచేయమంది? జ్వరపు గదిలో. జ్వరం మనిషి దగ్గర భోంచేయమని ఎలా అంది? ఆయన రుద్రుడు గనుక ఫ్లూ అంటుతుందని భయమా? లేక ఇదంతా కూడా ఒక రకమైన నటన? దేనికి నటించాలి? ఆవిడ మాట ఇక్కడ ఎవరు కాదంటారు? సానుభూతి కోసమా? ఆవిడ సానుభూతి ఎందుకు? అడుగులకి మడుగులెత్తే భర్త, భయభక్తులుగా మెలిగే కొడుకు, కోడలు, లోకమంతా గ్రానీమయమే అనుకునే మనవడు. ఇంకా ఎవరి సానుభూతి కావాలి? ఎంత కావాలి? రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని భరించలేదు. అతని మాటల్లో నిజం లేకపోలేదు. అందరూ తన చుట్టూ చేరి డ్యాన్స్ చేయాలనుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అధికారానికి భయపడి, అనారోగ్యంగా ఉన్నప్పుడు జాలిపడి, అందరూ ఎల్లవేళలా తన చుట్టూ చేరి సపర్యలు చెయ్యాలి కాబోలు. అరుణ, నువ్వు సరిగ్గా తినడం లేదు. మరీ అంత నాజుకు తిండైతే ఎలా అమ్మా? బాగా తిని చక్కగా నవనవలాడుతూ ఉండాలి. వయసులోని పిల్లలంటే. మరి కొంచెం నెయ్యి వేయి వెంకమ్మ. మళ్ళీ ఆజ్ఞ. నవనవలాడుతూ ఉండడానికి తనేమన్నా కూరగాయల పాదా, లేక వంకాయలు బెండకాయలు అనుకుందా? తను మనిషి, ఆలోచించగల, ఇష్టాయిష్టాలు గల వ్యక్తి. తను బొమ్మ కాదు. వెంకమ్మ, మీగడ పెరుగు వేయి. ఈ కాలం పిల్లలు మజ్జిగ నీళ్లు పోసుకుని ఉసూరుమంటూ ఉంటారు. బాగా నెయ్యి పెరుగు వేసుకుంటేనే గాని ఒంటికి రంగు రాదు. తామింట్లో మజ్జిగ పోసుకుని తింటామని ఎత్తిపొడుపా? మజ్జిగ పోసుకున్నా, చారు పోసుకున్నా తన రూపం చూసే కదా ఈవిడి గారు భ్రమసి వెతుకుంటూ వచ్చింది. ఆ రంగు, ఆ అందం చాలలేదా? ఇంకా నిగనిగలాడి బాగా లావయ్యి పిల్లల్ని కనాలా? మళ్ళీ సంతలో గొడ్డు జ్ఞాపకం వచ్చింది అరుణకి. చిచ్చి, తనెందుకు మాటిమాటికి తనని పాడి పశువుతో పోల్చుకుంటోంది? ఈ ఆలోచనలు తనకి ఇదివరలో వచ్చేవి కావు. ఈ అమ్మమ్మగారితో పరిచయమయ్యాక ఆవిడి మాటిమాటికి తనని పిల్లల్ని కనే ఒక సాధనలా అంటున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నాకు కాస్త ఒంట్లో తేలిగ్గా ఉంటే ఎల్లుండి ఇన్విటేషన్స్కి శాంపుల్స్ తెప్పించాలి. అలాగే గ్రాని అన్నాడు రాజా. మనం ఒక 2,000 ఆహ్వాన పత్రికలు వేయించాలి. అరుణ, మీకు 200 చాలా? అడిగింది. నాకు తెలీదండి, నాన్నని అడగండి. వాళ్ళవి మనవి ఒకచోటనే వేయిద్దాం. ఒక 200 వాళ్ళ నాన్న పేరుతో వేయిస్తే సరి. రాజా, మంచి గంధం పేపర్ మీద శుభలేఖలు వేయిద్దామా? నన్ను అడుగుతావేంటి గ్రాని? నీ ఇష్టం. బజార్ నుంచి శాంపిల్స్ తీసుకొస్తాను. చూడు, నువ్వు ఎన్నిచ్చేయి. ఎన్ని ఇన్విటేషన్స్ కావాలో చెప్పు. ఎక్కడ ప్రింట్ చేయించమంటే అక్కడ చేయిస్తాను. నువ్వు మరీ అన్యాయంరా బాబు. నీకు నచ్చిన కార్డులు సెలెక్ట్ చేసుకో. నాదేముంది, ముసల్దాన్ని. మీ ఇద్దరు బజార్కెళ్ళి కార్డులు ఎన్నిక చేయండి. నాకేం తెలీదండి. నువ్వు మా వాడితో వెళ్ళి కారులో కూర్చో. వాడికి నా టేస్ట్ తెలుసు. ఓ 15 రకాలు తిండి. ఇదిగో కార్డు మంచి దర్జాగా మన స్టేటస్కి సరిపోయినట్లుండాలి. చచ్చు కార్డులు మటుకు తేకండి. ఖరీదుకు లెక్క చేయకండి. కార్డు కనీసం 4-5 రూపాయలన్నా ఉండాలి. అప్పుడు గాని దర్జాగా ఉండదు. మీరు ఆ ఖరీదులో శాంపిల్స్ పట్టండి. నేను సెలెక్ట్ చేస్తాను. ప్రతిదీ నేనే చూడాలి. మీ తాతగారికి ఏమీ పట్టవు. మీ నాన్న అమ్మ సరే సరే. వాళ్ళకి ఏ సరదాలు లేవు. క్లబ్బులు, సినిమాలు తప్ప. నువ్వేమో అన్నింటికీ గ్రాని అంటావు. అరుణ, నువ్వు వచ్చాక అయినా నాకు బాధ్యత తగ్గుతుందని అనుకుంటున్నాను అంది అమ్మమ్మగారు. అరుణ తనలో తను నవ్వుకుంది. ఎంత పొడుగు లెక్చరు ఇచ్చి చివరికి కార్డులు తనే ఎన్నిక చేస్తానంటున్నారు. ఆవిడ ఏ బాధ్యత ఎవరినెత్తినా పెట్టరు. ఊరికే పైకలా అంటూ ఉంటారు. అరుణకి పెళ్లి గురించి పెద్ద అభిప్రాయాలు లేకపోయినా పెళ్లి శుభలేఖల గురించి కొన్ని కోరికలున్నాయి. తను BA చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ లెక్చరర్ని ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడారు. వారిద్దరూ కలిసి కొత్త రకమైన శుభలేఖ పంపారు అందరికీ.
మిత్రులకు మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడి ఈ ఇష్టాన్ని పర్మనెంట్ చేసుకునేందుకు జీవిత భాగస్వాములం అవ్వాలని నిశ్చయించుకున్నాం. పలానా రోజున, పలానా చోట, పలానా సమయాన్ని మీ అందరి సమక్షంలో వివాహం చేసుకోబోతున్నాం. మీరందరూ మా పెళ్లికొచ్చి మమ్మల్ని అభినందించి మేము ఇవ్వబోయే విందులో పాల్గొనమని ప్రార్థన. ఈ ఆహ్వానం నూతనంగానూ అందంగానూ అనిపించింది స్టూడెంట్స్ అందరికీ. వధూవరులిద్దరూ పెద్దల్ని ఎదిరించి తమ పెళ్లికి తామే అందర్నీ పిలవడం చాలా గొప్ప విషయంగా తోచింది. ఆనాడు చాలామంది అనుకున్నారు తమ పెళ్లిళ్ళకు కూడా ఇలాగే తామే ఆహ్వానం పంపాలని. ఇటువంటి శుభలేఖ అచ్చు వేయించమని అడిగితే అమ్మమ్మగారు ఊరుకుంటుందా? అమ్మో, గంటసేపు లెక్చరిస్తుంది. అరుణ తన మనసులోని ఆ కోరికను పెదవి దాటి పైకి రానివ్వలేదు. 3 నెలల క్రితం ఎండి గారి కూతురు పెళ్ళయింది. ఆ పెళ్లి ఇన్విటేషన్ కూడా అరుణకి చాలా నచ్చింది. నిజానికి ఆ ఇన్విటేషన్ తను తీసి పెట్లో దాచుకుంది కూడాను. పసుపు ఎరుపు కలిపిన రంగుల కలయిక, మీద సన్నని మంగళసూత్రాలు, మట్టెలు, ఈ రెండే బొమ్మలు. ఇన్విటేషన్కి కుడి చేతి వైపు పైన చంద్రుడు, నక్షత్రాలు. ఆ చంద్రుని బింబంలో కని కనపడినట్లు చిరునవ్వు. చంద్రబింబం నుంచి పూలు రాలుతున్నాయి ఈ తాళిబొట్టు మీద. చాలా చిన్న సైజు ఇన్విటేషన్. రేఖాచిత్రాల్లో ఇంతటి భావం ప్రతిబింబింపజేయడం అరుణ ఎప్పుడూ చూడలేదు. ఆ ఇన్విటేషన్ చూసిన కొద్దీ కొత్త భావాలు స్ఫురించడం మొదలుపెట్టాయి. మాంగల్యం, పసుపు, కుంకుమ, వెన్నెల పూలజల్లు ఇవన్నీ వైవాహిక జీవితానికి పరిపూర్ణత కలిగించేవి. వీటన్నిటినీ ఆ ఒక్క ఇన్విటేషన్లో పొందుపరిచాడు ఆర్టిస్ట్. అలాంటి ఇన్విటేషన్ తాము కూడా వేయించుకుంటే డాబుగా, కన్ను చెదరగొట్టేదిగా కాక సింపుల్గా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. కానీ అమ్మమ్మగారు ఒప్పుకోరు. కంటికి నదురుగా దర్జాగా ఉండాలని అంటారామె. అరుణ తన మనసులో ఉన్న అభిప్రాయాల్ని చెప్పదలుచుకోలేదు. కొద్ది కొద్దిగా రాజీ పడుతోంది. తన మాటకి, అభిప్రాయానికి వాళ్ళు విలువివ్వరు. ప్రస్తుతం తన మాట నెగ్గదు. ముందు ముందు రాజాని తన ప్రేమతో బంధించాలి. అప్పుడు తన అభిరుచులకి, అభిప్రాయాలకి చోటు ఏర్పడుతుంది.